మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 20వ తేదీన అనగా అక్టోబర్ 20వ తేదీన సోమవారం రోజు దీపావళి పండుగ రాబోతుంది. అమావాస్య రోజు కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం చేయండి చాలు. తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది, కష్టాలన్నీ కూడా పోతాయి. ఇలాంటి అమావాస్య రోజున ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. కాబట్టి అందరూ ఈ కలబంద మొక్క పరిహారాన్ని చేయండి. కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు, తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది, ఐశ్వర్యం మీ సొంతమవుతుంది. కాబట్టి కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం ఆచరించండి. ఈ అమావాస్య చాలా పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. కాబట్టి ఈ అమావాస్య తిథి రోజున మర్చిపోకుండా కలబంద మొక్క పరిహారం చేస్తే మీకు ఎనలేని అదృష్టం వస్తుంది. 7 తరాల ఐశ్వర్యంతో పాటు 7 తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వచ్చి పడడానికి అవకాశం ఉంటుందని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. శాస్త్రాల ప్రకారం ఈ అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజున ఈ చిన్న పరిహారం చేసుకోవటం వల్ల మీకు మంచి జరుగుతుంది. కలబంద మొక్కతో కొన్ని పరిహారాలు చేయటం ద్వారా మన ఇంట్లో ఉండే దరిద్రాలన్నిటినీ కూడా పోగొట్టుకోవచ్చు. ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చేలాగా చేసుకోవచ్చు. కలబంద మొక్క చాలా పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు. కలబంద మొక్కతో మనం నెగిటివ్ ఎనర్జీని కూడా బయటకు పోగొట్టుకోవచ్చు. కలబంద మొక్కతో కొన్ని పరిహారాలు చేసినా, కొన్ని విధి విధానాలను ఆచరించినా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని మొక్కలు ఉంచటం శుభప్రదం. కలబంద మొక్క కూడా అలాంటి మొక్కలలో ఒకటి. ఈ మొక్క అందరి ఇళ్లలో కనిపిస్తూ ఉంటుంది. కలబంద మొక్కను అదృష్ట మొక్కగా భావిస్తారు, అదృష్ట మొక్కగా కూడా పిలుస్తూ ఉంటారు. కలబంద మొక్క ఇంట్లో ఉంటే శుభం అని నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే ఇది శుభాన్ని సూచిస్తుందని మనకు వేద పండితులు చెప్తూ ఉంటారు. దీనితో మనిషి జీవితం ముడిపడి ఉంటుంది. అలాగే కాకుండా మనిషి జీవితంలో వచ్చే కొన్ని రకాల సమస్యలను కూడా పోగొట్టుకోవడానికి ఈ కలబంద మొక్క పనిచేస్తుంది. కలబంద మొక్కను ఏ దిశలోనైనా సరే నాటవచ్చు. ఎందుకంటే కలబంద మొక్క ఏ దిశలో నాటినా మనకు మంచి ఫలితాలే వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కలబంద మొక్క ఏ వైపుకైతే ఎక్కువగా వాలి పెరుగుతూ ఉంటుందో దానిని బట్టి మన సంపాదనను కూడా మనం అంచనా వేసుకోవచ్చు. కుడివైపుకు వంగి కలబంద మొక్క పెరిగితే మన సంపాదన విపరీతంగా పెరుగుతుంది అని అర్థం. అదే ఎడమవైపుకు వాలి కలబంద మొక్క పెరిగితే మనకు ఎప్పుడూ కూడా ధనానికి లోటు ఉండదని అర్థం. అలా కాకుండా స్ట్రైట్గా కలబంద మొక్క పెరిగితే ఆ కలబంద మొక్క మన జీవితంలో మనకు ఎదుగుదలను ఇస్తుందని అర్థం అన్నమాట. ఇలా కలబంద మొక్క ఏ విధంగా పెరుగుతూ ఉంటుందో ఆ విధంగా ఇంట్లోని మనుషుల జీవితం అనేది ముడిపడి ఉంటుంది, సంపాదన అనేది సూచిస్తూ ఉంటుంది. అలానే కాకుండా కలబంద మొక్క ఇంట్లో గుబురుగా హైట్గా పెరిగితే మాత్రం మీ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని అర్థం. ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహిస్తుందని అర్థం. అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది కాబట్టి కలబంద మొక్క అంత చక్కగా పెరుగుతుందని వేద పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి సంపదకు మానవుడి యొక్క జీవితానికి ముడిపడి ఉంటుంది కలబంద మొక్క. కాబట్టి కలబంద మొక్కతో ఏం చేసినా కానీ మంచి ఫలితాలు వస్తాయి. కలబంద మొక్కను ఇంట్లో పెంచేటప్పుడు సరైన స్థలాల్లో పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే ఎప్పుడూ కూడా మనకు సంపదకు ఆనందానికి లోటు అనేది ఉండదు. ముక్కోటి దేవతలు మీ ఇంట్లో నివసిస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఇంట్లో కలబంద మొక్కను పెంచుకోవాలి. ఇంట్లో కలబంద మొక్కను నాటడం వల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. దీనితో పాటు నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. అలానే కలబంద మొక్కను ఇంట్లో పెంచుకుంటే మన ఇంట్లో శ్రేయస్సు, ఆనందము, శాంతి ఇవన్నీ కూడా నెలకొంటాయి. మీ ఇంటి వెనుక వైపు కలబంద మొక్కను పెంచితే అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి, ఆదాయం అనేది బాగా పెరుగుతుంది. మీ జీవితంలో దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలగాలంటే మనం అమావాస్య రోజు చక్కగా ఈ పరిహారం చేయాలి. మరి అసలు ఈ చైత్ర రోజు కలబంద మొక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఇక ఈ అమావాస్య రోజు ఎవ్వరూ కూడా రాగి ఉసిరికాయను ఏ రూపంలోనూ కూడా తినకూడదు. పచ్చడి రూపంలో కూడా ఉసిరికాయను తినకూడదు. అలాగే ఈ అమావాస్య రోజు పెరుగును, పాలను ఎవరికి అప్పుగా కానీ చేతి బదులుగా కానీ ఇవ్వకూడదు. ఈ ప్రపంచంలో మనం ఎదుర్కొనే ప్రతి సమస్య వెనుక ఒక ఆధ్యాత్మిక కారణం,
ఒక పరిష్కారం దాగి ఉంటుంది. మన చుట్టూ ఉన్న ప్రకృతిలో, మన ఇంట్లో పెంచుకునే చిన్న చిన్న మొక్కలలో కూడా దైవిక శక్తులు నిగూఢంగా ఉంటాయి. వాటిని సరైన సమయంలో, సరైన పద్ధతిలో ఉపయోగించుకుంటే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. మన కష్టాలు, దరిద్రాలు తొలగిపోయి ఐశ్వర్యం, విజయం మనల్ని వరిస్తాయి. అలాంటి మహిమాన్వితమైన మొక్కలలో ఒకటి కలబంద. మనం సాధారణంగా చర్మ సౌందర్యానికి, ఆరోగ్యానికి మాత్రమే ఉపయోగించే ఈ కలబంద మొక్క వాస్తుశాస్త్రంలో, తాంత్రిక శాస్త్రంలో అపారమైన శక్తిని కలిగినదిగా చెప్పబడింది. ఈ మొక్కను సరైన పద్ధతిలో ఉపయోగిస్తే కూర్చుని తిన్నా తరగని ఆస్తిని, అదృష్టాన్ని పొందవచ్చు. ముఖ్యంగా దీపావళి అమావాస్య తాంత్రిక శక్తులకు, ఆధ్యాత్మిక సాధనలకు అత్యంత శక్తివంతమైన రోజు. ఈ రోజున చేసే పరిహారాలు 1000 రెట్ల అధిక ఫలితాలను ఇస్తాయి. ఈ రోజున మనం చెప్పుకోబోయే ఈ చిన్న కలబంద పరిహారాన్ని శ్రద్ధగా, నమ్మకంతో ఆచరిస్తే మీ జీవితంలో ఎలాంటి కష్టాలు ఉన్నా, ఎంతటి దరిద్రం పట్టి పీడిస్తున్నా, ఆర్థికంగా ఎంత నష్టపోయి ఉన్నా, అప్పుల బాధలో ఎంత కూరుకుపోయి ఉన్నా వాటన్నిటి నుండి విముక్తి లభించి మీ జీవితం బంగారుమయం కావటం ఖాయం. ఇది ఎందరో ఆచరించి అద్భుతమైన ఫలితాలను పొందిన ఒక శక్తివంతమైన రహస్యమైన పరిహారం. ఈ పరిహారాన్ని దీపావళి అమావాస్య రోజున సూర్యాస్తమయం తర్వాత రాత్రి సమయంలో చేయాలి. ఆ రోజున స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ముందుగా మీ పూజ గదిలో దీపం వెలిగించి మీ ఇష్టదైవాన్ని, మీ కులదైవాన్ని ప్రార్థించుకోవాలి. ఓ భగవంతుడా, నేను నా కష్టాలు, దరిద్రాలు తొలగిపోయి ఐశ్వర్యము, విజయము సిద్ధించాలని ఈ చిన్న పరిహారాన్ని ఆచరిస్తున్నాను. నా ప్రయత్నం ఫలించేలా నాపై నీ కరుణా కటాక్షాలు చూపి ఈ పరిహారం నిర్విఘ్నంగా జరిగేలాగా ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా వేడుకోవాలి. తర్వాత మీ ఇంట్లో ఉన్న కలబంద మొక్క దగ్గరకు వెళ్ళండి. ఆ మొక్కకు మనసులోనే నమస్కరించి, ఓ వనదేవత, ఓ దివ్య ఔషధి, నీలో ఉన్న సకల దైవిక శక్తుల సహాయంతో నా జీవితంలోని సమస్త ప్రతికూల శక్తులను, నరు దృష్టిని, దరిద్రాన్ని హరించి నాకు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, విజయాన్ని ప్రసాదించు తల్లి. నీ నుండి ఒక చిన్న భాగాన్ని నా ఉద్ధరణ కోసం తీసుకుంటున్నాను, నన్ను క్షమించు, ఆశీర్వదించు అని ప్రార్థించి ఒక చిన్న ఆరోగ్యకరమైన కలబంద కొమ్మను తుంచండి. గుర్తుంచుకోండి, మొక్కను హింసించకూడదు. ప్రేమతో, భక్తితో కొమ్మను స్వీకరించాలి. ఇప్పుడు ఆ కొమ్మను తీసుకొని మీ పూజా గదిలోనికి వచ్చి దేవుని ముందు పెట్టండి. ఒక తెల్ల కాగితాన్ని తీసుకొని దానిపై మీ ప్రధాన సమస్యను లేదా మీరు ఎక్కువగా దేనితో బాధపడుతున్నారో దానిని స్పష్టంగా రాయండి. ఉదాహరణకు, నా అప్పులన్నీ తీరిపోవాలి, నా వ్యాపారంలో నష్టాలు తొలగిపోయి లాభాలు రావాలి, నాకు రావలసిన డబ్బులు త్వరగా చేతికి అందాలి, మా ఇంట్లో అనారోగ్యాలు, గొడవలు తొలగిపోయి శాంతి, సంతోషం నెలకొనాలి. ఇలా మీ సమస్య ఏదైతే అది రాయండి. మీ అత్యవసరమైన, తీవ్రమైన సమస్యను మాత్రమే రాయాలి. ఎందుకంటే ఈ పరిహారం ముందుగా మీ మార్గానికి అడ్డంగా ఉన్న ప్రతికూల శక్తులను, కర్మ బంధాలను తొలగించేస్తుంది. సమస్యను రాసిన తర్వాత ఆ కాగితం మధ్యలో మీరు తెచ్చిన కలబంద కొమ్మను పెట్టండి. ఇప్పుడు ఆ కొమ్మకు కుడి చేతి ఉంగరపు వేలితో కొద్దిగా పసుపును అద్దండి. పసుపు సకల శుభాలకు, పాజిటివ్ ఎనర్జీకి ప్రతీక. పసుపును రాస్తూ నా జీవితంలోని అన్ని అశుభాలు తొలగిపోయి శుభాలు కలగాలి అని మనసులో అనుకోవాలి. తర్వాత దానిపై కొద్దిగా కుంకుమను చల్లండి. కుంకుమ సౌభాగ్యానికి, లక్ష్మీదేవి అనుగ్రహానికి చిహ్నం. ఆ తర్వాత కొన్ని ఎండుమిరపకాయలను, కొన్ని ఆవాలను ఆ కాగితంలో వేయండి. ఎండుమిరపకాయలు, ఆవాలు దిష్టిని, నరదృష్టిని, మీపై ఉన్న ప్రయోగాత్మక ప్రతికూల శక్తులను హరించటంలో అద్భుతంగా పనిచేస్తాయి. అవి మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని పీల్చుకుంటాయి కనుక ఇవన్నీ వేసి ఇప్పుడు ఆ కాగితాన్ని అన్ని వస్తువులతో కలిపి ఒక చిన్న పొట్లంలాగా జాగ్రత్తగా మడవండి. ఆ పొట్లం విడిపోకుండా ఒక నల్లటి దారంతో కట్టవచ్చు. ఇప్పుడు ఈ పొట్లం మీ సమస్యలను, మీ దరిద్రాన్ని, మీపై ఉన్న దిష్టిని తనలోనికి ఆవాహన చేసుకున్న ఒక శక్తివంతమైన తాంత్రిక వస్తువుగా మారింది. ఆ పొట్లాన్ని చేతిలో పట్టుకుని దేవుడికి నమస్కరించి ఇంట్లో ఎవరితోనూ మాట్లాడకుండా, వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా మీ ఇంటికి సమీపంలో ఉన్న జిల్లేడు చెట్టు దగ్గరకు వెళ్ళండి. జిల్లేడు చెట్టును తాంత్రిక శాస్త్రంలో అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు. ఇది ప్రతికూల శక్తులను స్వీకరించి వాటిని నిర్వీర్యం చేసే శక్తిని కలిగి ఉంటుంది. అందుకే చాలా దిష్టి పరిహారాలలో జిల్లేడును వాడతారు. జిల్లేడు చెట్టు దగ్గరకు వెళ్ళాక ఆ చెట్టుకు నమస్కరించి, ఓ వృక్షరాజా, నా సకల కష్టాలను, దరిద్రాలను, నాపై ఉన్న నర దృష్టిని ఈ పొట్లంలో బంధించి
నీ పాదాల చెంతకు తెచ్చాను. దయచేసి వీటిని స్వీకరించి నన్ను ఈ బాధల నుండి విముక్తిరాలిని చెయ్యి. నా జీవితంలో కొత్త వెలుగును ప్రసాదించు అని ప్రార్థించి ఆ చెట్టు మొదట్లో వేర్లకు దగ్గరగా ఒక చిన్న గొయ్యి తీసి ఆ పొట్లాన్ని అందులో పాతిపెట్టండి. మట్టిని కప్పేసి ఆ ప్రదేశం మామూలుగా ఉండేలాగా చేయండి. ఆ తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా, ఎవరితోనూ మాట్లాడకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కుని మీ పూజ గదిలో దేవుడికి నమస్కరించుకోవాలి. ఈ పరిహారం పూర్తయిన మరుక్షణం నుండి మీ చుట్టూ ఉన్న ప్రతికూల వాతావరణం తొలగిపోవటం మొదలవుతుంది. మీలో ఒక కొత్త ఉత్సాహము, ఒక పాజిటివ్ దృక్పథం ఏర్పడతాయి. కొన్ని రోజుల్లోనే మీ సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం కావటం, మీరు చేస్తున్న పనులలో ఆటంకాలు తొలగిపోవటం, డబ్బుకు సంబంధించిన మార్గాలు తెరుచుకోవటం మీరే గమనిస్తారు. ఇది ప్రకృతిలో దాగి ఉన్న శక్తులను మన సంకల్ప శక్తితో అనుసంధానించి మన జీవితాలను మనమే మార్చుకునే ఒక అద్భుతమైన ప్రక్రియ. కనుక అందరూ ఈ దీపావళి అమావాస్యకు ఈ శక్తివంతమైన కలబంద పరిహారాన్ని పూర్తి నమ్మకంతో ఆచరించి జీవితంలోని చీకట్లను ప్రారద్రోలి ఐశ్వర్యం, విజయం అనే దీపాలను వెలిగించుకోండి. ఇక మీకు తిరగనేదే ఉండదు, అన్ని శుభాలే జరుగుతాయి. ఆశ్వీజ అమావాస్య రోజున దీపావళి పండుగను చేసుకోవటం ఆనవాయితీగా వస్తోంది. హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో భారతీయులు అత్యంత భక్తి శ్రద్ధలతో అత్యంత ఇష్టంగా జరుపుకునే పండుగలలో దీపావళి ఒకటి. ఆశ్వీజ మాసంలో వచ్చే అమావాస్య రోజు దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపావళి అంటేనే వెలుగుల పండుగ, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని సూచించేదే దీపావళి పండుగ. జీవితంలోని చీకట్లను పారద్రోలి వెలుగులు నింపేదే దీపావళి. దీపావళిని భారతదేశమంతటా ఒక పెద్ద పండుగగా జరుపుకుంటూ ఉంటారు. ఇది చీకటిపై కాంతి, చెడుపై మంచి, నిరాశపై ఆశ యొక్క విజయాన్ని సూచించే పండుగ. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. దీనిని దివాళీ అని, దీపావళి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ పండుగ రోజు ప్రజలు తమ ఇళ్లల్లో, దుకాణాలలో దీపాలు వెలిగించి సంపద, అదృష్టము, శ్రేయస్సుకు ప్రతీక అయిన లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. దీపావళి పండుగ జరుపుకోవడానికి పురాణాల ప్రకారం ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అయితే వాటన్నిటి వెనుక ఉన్న సారాంశం ఏమిటి అంటే, చెడును అంతం చేసి విజయాలను పొందినందుకు గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. నరకాసురుడనే రాక్షసుడి పీడ విరగడైనందువల్ల ప్రజలందరూ ఆనందోత్సాహాలతో ఈ పండుగను జరుపుకున్నారని చరిత్ర చెప్తోంది. అంతేకాకుండా కౌరవుల మాయాజూదంలో ఓడిపోయిన పాండవులు 13 సంవత్సరాల పాటు వనవాసము, 1 సంవత్సరం పాటు అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని తిరిగి వారి రాజ్యంలోనికి ప్రవేశించినది అమావాస్య రోజున కావటం వల్ల ఆ రాజ్య ప్రజలు ఎంతో ఆనందంగా దీపాలతో వారికి స్వాగతం పలుకుతారు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ రోజున దీపావళి పండుగ జరుపుకుంటున్నారని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. తండ్రి మాటను జవదాటకుండా తన తండ్రి కోరిక మేరకు 14 సంవత్సరాలు శ్రీరాముడు అరణ్యవాసానికి వెళ్ళాడు. అరణ్యంలో నివసిస్తున్న సీతను రావణాసురుడు ఎత్తుకుపోవటం వల్ల సాక్షాత్తు ఆ శ్రీరాముడు రావణాసురుని యుద్ధంలో సంహరించి సీతను తీసుకొని సతీ సమేతంగా అయోధ్యకు బయలుదేరింది కూడా ఆశ్వీజ అమావాస్య రోజున కావటం వల్ల అక్కడి ప్రజలు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దీపాలను వెలిగించి ఎంతో ఆనందంగా ఈ పండుగను జరుపుకున్నారు. మరణాన్ని దరిచేరనివ్వని అమృతం కోసం దేవదానవులు పాలసముద్రాన్ని చిలుకుతూ ఉండగా దీపావళి రోజు లక్ష్మీదేవి ఉద్భవించింది. అందుకే ఈ రోజు సాయంత్రం సకల ఐశ్వర్యాలను, అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవికి హిందువులు ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే గ్రామీణ ప్రాంతాలలో పంట చేతికి వచ్చే సందర్భాన్ని పురస్కరించుకొని అన్నదాతలు దీపావళి పండుగను చేసుకుంటూ ఉంటారు. మంచి పంట దిగుబడిని అందించినందుకు ఇష్టదైవానికి కృతజ్ఞతగా ప్రత్యేక పూజలు చేసి పండుగ జరుపుకుంటూ ఉంటారు. ఇలా దీపావళి పండుగ జరుపుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి, అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. దీపావళి ఒక్క రోజున నూనెలోనికి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. మామూలుగా లక్ష్మీదేవి నూనెలో ఉండదు, కానీ దీపావళి ఒక్కరోజు మాత్రం నువ్వుల నూనెలోనికి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. అందుకే ఈరోజు నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. అది లేకపోతే ఆవు నెయ్యి లేదా కొబ్బరి నూనెలో 2 చుక్కల నువ్వుల నూనె కలిపి
ఆ నూనెతో అయినా సరే దీపాలు పెట్టుకోవచ్చు. ఇలా దీపం పెట్టడం వలన ఇంట్లోని దరిద్ర దేవత వెళ్ళిపోతుంది. మరి పాపం పోవాలంటే గంగా స్నానం చేయాలి. కానీ అందరూ గంగా స్నానం చేయటం సాధ్యం కాదు. కానీ పరమేశ్వరుడు ఒక మినహాయింపు ఇచ్చాడు. అదేమిటి అంటే ఈరోజు అనగా దీపావళి రోజు నీటిలోనికి గంగాదేవి ప్రవేశిస్తుంది. కనుక దీపావళి రోజు పారే నీటిలో స్నానం చేస్తే చాలా మంచిది. అంటే నదులు, కాలువలు, చెరువులు, కనీసం బావుల్లో చేసినా సరే విశేషమైన ఫలితం వస్తుంది. ఏదీ కుదరకపోతే ఇంటి వద్దే అభ్యంగన స్నానం చేసుకోవాలి. అంటే ఒంటికి నువ్వుల నూనె రాసుకుని స్నానం చేసుకోవాలి. ఆ స్నానం కూడా ఉదయం సూర్యుడు రాకముందే చేయాలి. ఎవరైతే నరక బాధలు రాకూడదని కోరుకుంటూ ఉంటారో వారు ఈరోజు తప్పనిసరిగా ఉదయం సూర్యుడు రాకముందే నిద్రలేచి నువ్వుల నూనె రాసుకొని నలుగు పెట్టుకొని ఆ నలుగు పోయే విధంగా గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. ఇలా ఈ మంగళప్రదమైన స్నానం చేయటం వలన ఆరోగ్య సమస్యలు రావు, నరక బాధలు ఉండవు. ఈ తైలాభ్యంగన స్నానం చేసే ముందు బకెట్ లేని నీటిలో అనపతీగతో కానీ, ఉత్తరేణి మొక్క రెమ్మతో కానీ, ఆముదపు మొక్క కొమ్మతో కానీ ఆ నీటిలో తిప్పాలి. అలా తిప్పేటప్పుడు శీతలోష్ట సమాయుక్త సంకటక దశాన్విత హరపాప మపామార్గ భామ్యమానః పునః పునః అనే శ్లోకాన్ని చెప్పుకుంటూ తిప్పాలి. చిన్నపిల్లలు, పెద్దలు అందరూ ఎంతో సంతోషంగా జరుపుకునే ఈ దీపావళి పండుగ రోజు తెల్లవారుజామునే నిద్రలేచి శుచిగా అభ్యంగన స్నానం చేసుకోవాలి. ఆ తరువాత శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. ప్రత్యేకించి ఆడవారు దీపావళి పండుగ రోజు పసుపు రంగులో ఉండే దుస్తులు కానీ లేదా తెలుపు రంగులో ఉండే దుస్తులు కానీ ధరిస్తే దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. తెలుపు రంగు చీర కట్టుకుంటే మాత్రం ప్లెయిన్గా ఉండే చీర కాకుండా అంచు ఉన్న చీర కట్టుకోవాలి. ఆ అంచు కూడా పచ్చటి రంగులో ఉండే అంచు అయితే చాలా మంచిది. ఇలా దీపావళి రోజు పసుపు లేదా తెలుపు రంగు దుస్తులు ధరించటం వలన ఆడవారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆడవారనే కాదు, మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా దీపావళి రోజు తెలుపు లేదా పసుపు రంగు దుస్తులు ధరిస్తే సంవత్సరమంతా కలిసి వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా దీపావళి అమావాస్య రోజు అందరూ కూడా తెలుపు కానీ లేదా పసుపు రంగులో కానీ ఉండే దుస్తులను ధరించి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులవ్వండి. ఇలా దీపావళి రోజు ఉదయమే లేచి శుచిగా స్నానం చేసి ఈ రంగు వస్త్రాలను ధరించండి. ఆ తరువాత ఆడవారు గడపకు పసుపు కుంకుమ రాసి గుమ్మానికి తోరణాలు కట్టి ఇంటిని అలంకరించుకోండి. పూజా మందిరంలో అందమైన ముగ్గులు వేయండి. పూజగదిలోని దేవుని పటాలను గంధము, కుంకుమ, పుష్పాలతో అలంకరించుకోవాలి. లక్ష్మీదేవిని ఈరోజు ప్రత్యేకంగా పూజించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. సాధారణంగా ఆడవారు దీపావళి పండుగ అనగానే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా అలంకరించుకొని దర్శనమిస్తారు. ఆ కోణంలో ఏ రంగు చీర ధరిస్తే మంచిది అని ఆలోచిస్తారు. దీపావళి రోజు పసుపు రంగు లేదా తెలుపు రంగు వస్త్రాలను ధరించటం అతి శ్రేష్టం. అలాగే దీపావళి అమావాస్య రోజు పొరపాటున కూడా నల్లటి రంగులో ఉండే దుస్తులు ధరించకూడదు. తెలుపు కానీ పసుపు కానీ ఈ రెండు రంగుల్లో ఏదో ఒక రంగు వస్త్రాలను ధరించి లక్ష్మీదేవి పూజకు సిద్ధమవ్వాలి. ఎర్రటి అక్షింతలు, ఎర్రటి పద్మాలు, తెలుపు కలువ పువ్వులు, గులాబీ పువ్వులు సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత అమ్మవారిని పూజించుకోవాలి. సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత దీపారాధన చేసి ఇంటిని దీపాలతో అలంకరించుకోవాలి. ఆ తర్వాత చీకటి పడిన సమయంలో టపాసులను జాగ్రత్తగా కాలుస్తూ పండుగను జరుపుకోవాలి. మరి తెలుసుకున్నారు కదా, మీరు కూడా దీపావళి రోజు ఈ రంగులో ఉండే వస్త్రాలను ధరించి అమ్మవారిని పూజించి ఆమె అనుగ్రహాన్ని పొంది దీర్ఘ సుమంగళి యోగంతో సంతోషంగా జీవించండి. హిందువులు అత్యంత ప్రియంగా జరుపుకునే పండుగ దీపావళి అనే చెప్పుకోవాలి. చిన్న పెద్ద దీపావళి పండుగ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంటారు. ఆశ్వేజ మాసం బహుళ అమావాస్య రోజున దీపావళి పండుగను అత్యంత సంబరంగా జరుపుకుంటూ ఉంటారు. దీపావళి అమావాస్య రోజున సూర్య చంద్రులిద్దరూ స్వాతి నక్షత్రంలో ఉంటారు. ఈ సమయంలో స్నానం చేయటం ఎంతో మంచిది. కాబట్టి దీపావళి రోజు ప్రొద్దున్నే తలస్నానం చేసి ఆ తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించటం ద్వారా మంచి జరుగుతుంది.
చిన్న పెద్ద అనే తేడా లేకుండా దీపావళి రోజు ఆరు బయట చేసే సందడి అంతా ఇంత కాదు. చిన్న పెద్ద పటాసులు కాలుస్తూ దీపాలు పెడుతూ ఆనందంగా గడుపుతూ ఉంటారు. దీపావళి అంటే దీపాల క్రమం. దీపం వెలుగును పంచుతుంది, చైతన్యాన్ని ప్రతిఫలిస్తుంది, కమ్ముకున్న కారు చీకటిని చీల్చివేస్తుంది. హిందువులు ప్రతిరోజు పూజ చేసేటప్పుడు దీపం వెలిగిస్తారు. పండుగలకు తప్పనిసరిగా దీపారాధన చేస్తూ ఉంటారు. దీపం పరబ్రహ్మ స్వరూపం. అలాంటి దీపాలతో చేసే అపురూపమైన పండుగ దీపావళి. హిందువుల ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి. ఈరోజు ప్రతి ఇంటి ముందు దీపాలు ప్రకాశిస్తూనే ఉంటాయి. ప్రతి పండుగకు పిండి వంటలు, కొత్త బట్టలు, సరదాలు, దీపారాధనలు ఉంటాయి. మరి దీపావళికి మాత్రమే దీపాల ప్రదర్శన ఎందుకు? ఆరు బయట దీపాల పెట్టడం వెనుక కారణం ఏమిటి అనే విషయానికి వస్తే, మహాలయ పక్షంలో స్వర్గం నుంచి భూలోకానికి పితృదేవతలు దిగివచ్చి దీపావళి రోజున పితృలోకాలకు తిరిగి పయనమవుతూ ఉంటారు. అలా వెళ్ళే పితృదేవతలకు వెలుతురు చూపించటం కోసం దీపావళి రోజు ఆరు బయట దీపాలు వెలిగించే ఆచారం వచ్చిందని పెద్దలు అంటూ ఉన్నారు. ఇంటి గడపకు పూసే పసుపు, వాకిట ముందు వేసే రంగవల్లికలు, ఇలా అనాదిగా వస్తున్న ప్రతి ఆచారం వెనుక ఓ శాస్త్రీయ కారణం ఉంది. దీపావళి వెనుక కూడా అలాంటి కారణాలు ఉన్నాయి. పురాణాల ప్రకారం దీపావళి పండుగను చెడు తొలగిపోయి మంచి మొదలవ్వాలనే ఉద్దేశంతో నిర్వహించారు. వ్యాపార అభివృద్ధి, అష్టైశ్వర్యాలు సిద్ధించాలని, లక్ష్మీ కటాక్షం కోసం ఈరోజు పూజలు చేస్తారు. దీపావళి రాత్రి లక్ష్మీదేవిని శక్తి కొలది, భక్తి కొలది పూజించి ఇంటి ఆవరణను దీపాలతో అలంకరించి సంబరం చేసుకుంటూ ఉంటారు. హిందూ పూజా విధానంలో దీపానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. పూజకు ఏమీ లేకపోయినా ఒక్క దీపం వెలిగించి ప్రార్థిస్తే భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. దీపం జ్యోతిః పరబ్రహ్మ, దీపం సర్వతోమోహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యా దీపం నమోస్తుతే. దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తూ ఉంటారు. దీపావళి నాటి దీపకాంతి సహస్ర సూర్యకాంతికి మించిందని శాస్త్రం చెప్తుంది. ఆ రోజు ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఎందుకంటే దీపంలో లక్ష్మీదేవి ఉంటుంది. దీని వెనుక కూడా ఓ కథనం ఉంది. ఒకసారి దేవతల అధిపతి ఇంద్రుడు శ్రీ మహాలక్ష్మిని పూజిస్తూ, అమ్మ, సామాన్యులు నీ కృపను పొందాలంటే ఏం చెయ్యాలని అడుగుతాడు. అప్పుడు లక్ష్మీదేవి, నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు ఎన్నడూ ఏ లోటు ఉండదు. దీపం వెలిగించి ప్రార్థించే భక్తులకు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాను అను బదిలిస్తుంది. అప్పట్నుంచి దీపంలో లక్ష్మీదేవి రూపాన్ని దర్శించుకోవటం ఆనవాయితీగా మారింది. దీపావళి రోజు దీపాలతోనే పండుగ కాబట్టి ఆ రోజు లక్ష్మీదేవిని ఆరాధించే ఆచారం ఏర్పడింది. ఇక శాస్త్రీయ కోణంలో చూసిన దీపావళికి చాలా ప్రాధాన్యత ఉంది. వర్షాకాలం తర్వాత వచ్చే పండుగ దీపావళి. వర్షాల కారణంగా నీళ్లు ఎక్కడ పడితే అక్కడ నిలిచిపోతాయి. క్రిమి కీటకాలు బాగా వృద్ధి చెందుతూ ఉంటాయి. వాటి వల్ల ప్రజలు అనారోగ్య పాలవుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆరుబయట దీపాలు వెలిగించటం వల్ల చాలా కీటకాలు వెలుగుకు ఆకర్షితమై దీపంలో పడి చనిపోతాయి. ఇక దీపావళి నాడు కాల్చే టపాసులు, మతాబులు, వాటి నుంచి వచ్చే పొగ, దోమలు మొదలైన వాటిని మట్టు పెట్టేస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.